హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంటి కృష్ణాష్టమి వీడియోతో నేను మీ ముందుకు వచ్చిన. అయితే నేను మా పిల్లలిద్దరిని రెడీ చేయాలంటే అదే రోజు అంటే పొద్దున స్కూల్కి అందాలి కాబట్టి చాలా టాస్క్ అవుతుందని చెప్పేసి నేను ముందు రోజు నైటే ఉన్న కృష్ణుడికి సంబంధించిన అన్నింటికి ఎక్స్ట్రా థ్రెడ్ అయితే జాయిన్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే వాటికి వచ్చినవన్నీ ఊరికే ఊడిపోతాయి అన్నమాట. అందుకే వాటికి మంచిగా సెట్ చేసి పెట్టిన. నేను నా పనిలో బిజీ ఉంటే నా బిడ్డ ఆల్రెడీ నాకు ఇది పెట్టు అది పెట్టు అంటుంది. సరే అని ఇంకో కృష్ణుడిలాగా స్టైల్ కొడుతుంది. దానికి అసలు చాలా ఇష్టం. దావి ఇట్లా రెడీ అవ్వాలంటే నేను రెడీ అవుతా అని చెప్పేసి తను రాధా గెటప్ వేసినాను అనమాట. మంచిగా రెడీ అయింది. ఇదైతే కృష్ణాష్టమికి ముందు రోజు నైట్ ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పొద్దున్న లేచి బ్రష్ చేసి టిఫిన్ తిని స్నానాలు చేసి ఇక రెడీగా ఉన్నారనమాట. నా పని అంతా అయిపోయాక నేను ఇంకా ఫస్ట్ బాబుని రెడీ చేసి పంపించేద్దాం స్కూల్కి. లేట్ అవుతుంది, పాప కొంచెం చిన్నది కదా, ఏ టైంకి వెళ్ళినా ఏం కాదు అన్నట్టు అనుకొని ఫస్ట్ మహాన్యం రెడీ చేసినాను. లడ్డూలు కలమి ఆయనకు అట్లనే ఉంటాయి. కదిలియ కన్నైనా అని చెప్పిన నేను. కమ్మలు పెట్టిన అంకర కడుతున్నదా స్ట్రేట్ అంతే కదా అండి. ఇట్లా పట్టుకోబెట్ట, ఇట్లా చేయబెట్టు. అయ్యో పొట్టు కాడ కదరా పైకి కొట్ట. కృష్ణుడికి సంబంధించిన కిరీటం ఇట్లా చేతిలోకి కట్టుకునేటి అట్లాంటివన్నీ నేను ఆల్రెడీ ఒకసారి కొన్నా అన్నమాట. అవన్నీ సెట్ దొరుకుతుంది. మెడలో మాత్రం నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్వి వేసినాను. పెట్టిన ప్రెస్సింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఆ సెట్తో పాటే వచ్చినాయి, కృష్ణుడి సెట్తోని. అవైతే మంచిగా అసలు వాళ్ళకి ఏం పెయిన్ అవ్వదు, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇంకా చేతులకి కాళ్ళకి పారాన్ని పెడదామంటే నా దగ్గర లేదు. నేనేం చేసిన అంటే కుంకుమ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని మరీ లైట్గా కాకుండా కొంచెం థిక్గా కలుపుకొని పెడితే అసలు ఆరినాక లుక్ చాలా బాగుంటుంది. అట్లా పెట్టిన. ఇంకా మహానుడు అదే మా కృష్ణుడు రెడీ అయితే అయిపోయాడు. వీడిని స్కూల్కి పంపించేసి ఇంకా దారితో ఉంది అసలైన టాస్క్. అట్లంటది ఇట్లంటది, వాళ్ళు అది పెట్టుకోలేదంటది. ఆడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, అందులో చూపించి ఆమె లెక్కనే రెడీ చేయంటది. అంటే అందులో రాధాకృష్ణుడు ఉంటాడు. రాధలాగా ఆమె ఆ ఫోటోలో ఆమె ఎట్లుందో అట్లనే రెడీ చేయంటది. స్టాచ్యూ అన్నట్టు ఉండాలి. ముట్టుకోకే తయారవుతాను. పెద్ద
కానీ ఏం చేయాలి దాన్ని ఇంకా పెద్ద అవుతుంది దాన్ని. డోంట్ టచ్ అని అమ్మ చెప్పిందా? ఇంకా స్టైల్గా ముట్టుకుంటుంది. ఓకే గోపికనే, నువ్వు గోపికనే కానీ ఆగు. కళ్ళలోకి రా తల్లి, మంచిగా పెట్టు తల చూడు, అడ్డం గిడ్డంగా అటు తిరుగు, నాన్న సైడే తిరుగు. నేనేమన్నా ముట్టి నగిలినా నేను? అందంగా ఉంటుంది నా బిడ్డ, అందగత్తే. చెప్పు, అంటుతుంది అనుకుంటేనే నువ్వే ముట్టుకుంటున్నావు దాన్ని. ఒక 2 minutes ఆ ఓపిక. ఆడుతుందిరా, ఏం కాదురా. దారి నువ్వేమనకు, అమ్మకు తెలుసు కదా అన్నీ సెట్ చేస్తుంది అమ్మ. కొంచెం పెద్ద అయిందిరా అది కొంచెం. అసలు మహానీని అంటే ఫటాఫట్ తొందర రెడీ చేసిన దారితో మాత్రం, అరే ఇది ముట్టకంటే అదే ముడుతుంది, ఇటంటది అటంటది, మళ్ళీ ఇది ఖరాబ్ అయిందంటది. అట్లా చేసింది, అందుకే తీయాల్సి వచ్చింది, మళ్ళీ వేయాల్సి వచ్చింది. ఇది అస్సలు అంటించుకో కారేవారికి, చేతులు దూరమే ఉండాలి. ఓకే, ఎంత అందంగా ఉన్నావే ఎవరే దారి, నాన్న బిడ్డ నాన్న బిడ్డ బిడ్డ, ఓ నాన్న బిడ్డ నాన్న బిడ్డ. అప్పటికే చాలా టైం అయిపోయింది. ముక్కరు ఉండే అనమాట. పెట్టుకో దారి అంటే నాకు అసలు వద్దని ఏడ్చింది. సరే అని చెప్పేసి వదిలేసిన. స్కూల్కి చాలా లేటేజ్ ఉందని టకా కథం బండికి తీసుకొని వెళ్ళాం. ఫైనల్ లుక్ అయితే రెడీ అయింది. మంచి ఒక కుండల కాటన్ పెట్టేసి ఇస్తే పట్టుకొని నడిచింది. ఇది స్కూల్ ఎంట్రీ. అక్కడ మంచిగా డెకరేషన్ చేసిండ్రు స్కూల్లో. మహాన్య వాళ్ళ క్లాస్లో అందరు ఇట్లా కృష్ణులు, గోపికలు, రాధల్లాగా అందరు మంచిగా రెడీ అయ్యి కూర్చున్నారు. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసిండ్రు. చిన్న పిల్లలు ఇంకా వాళ్ళకి డ్యాన్స్ ఏం లేదు కానీ ఓన్లీ ఒక చిన్న ర్యామ్ వాక్ లెక్క అందరినీ స్టేజ్ ఎక్కించి అట్లా కొన్ని ఫొటోస్, ఓ సాంగ్ పెడితే డ్యాన్స్ చేసేవాళ్ళు చేయడం అట్లా చేసిండ్రు. అందులో దారి మాత్రం మధ్య నిల్చొని మంచిగా క్యూట్గా ఉన్నది. అసలు ఎండైతే విభత్సంగా కొట్టింది. సో ఫోటో కష్టాలు ఇంత అంత కాదు. దారి ఇట్లా నిల్చో అంటే ఆ ఎండ కొడుతుంది, కళ్ళు చూడొస్తలేదు అంటుంది పైకి. అసలు పిల్లల్ని రెడీ చేయడమే పేరెంట్స్కి టాస్క్ అనిపిస్తుంది. కానీ అంతమంది పిల్లలు రెడీ అయ్యి వచ్చి చిన్న బుటికీలని టీచర్ మెయింటైన్ చేస్తారు చూడు, అసలు వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. అసలు అంత ఓపిక ఏడికెళ్ళి వస్తుందో అని.
ఉట్టి కొట్టడంలో రానా ఒకే దెబ్బకి ఉట్టి పగలగొట్టిండు. సో అందుకే టీచర్ ఎత్తుకొని ఫొటోస్ దిగింది. అట్లనే ప్రతి క్లాస్లో ఎవరు ఫస్ట్ ఉట్టి కొట్టిండ్రో వాళ్ళకి టీచర్ ఎత్తుకొని ఫోటో దిగుతుంది అనమాట. సో ప్రోగ్రామ్స్ అయితే అయిపోయినాయి. సో ఇంటికి బయలుదేరుతున్నాము. నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వాలి, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ ఏం రాలేవని చెప్పేసి. సో పార్క్లో ఆగి కాసేపు తీసుకుందాం కొన్ని ఫొటోస్ అని చెప్పేసి ఆగినాము. అక్కడ దారిని వెంటనే రెడీ చేసేసి మంచిగా 2-3 వీడియోలు తీసుకున్నాము. అయితే స్కూల్లో ఏం చేసిందంటే చాలీగా నాకు చికాకు అవుతుంది తీసేయని చెప్పేసి అన్నీ తీసేసింది. సో వీడియో ఫోటో అని బతిమలాడితే మళ్ళీ అప్పటిదప్పుడు ఆ పాపడి బిల్ల పెట్టుకొని అట్లా కొంగేసుకుంటే వేసుకుంది. సో అట్లా ఒక చిన్న వీడియో తీసినాను. అయిపోయింది. గోపికనా రాధనా? గోపిక. ఓకే. కృష్ణుడు ఏమైనా తీరా చేతి చూద్దాం. ఇక ఇంటికి వచ్చినాక సర్దాల్సిన సామాన్ బాగున్నాయి. అమ్మ రెడీ చేయడం ఒక ఎత్తు అంటే ఇవి సర్దడం ఇంకొక ఎత్తు. సో ఇట్లా మా వీడియో అయితే అయిపోయింది. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం.